హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? పిల్లలకి సంక్రాంతి సెలవులు అయిపోయాయి. మా ఈ సంక్రాంతి అన్ని సంక్రాంతుల కంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఈ సంక్రాంతిని ఒక చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన పండుగలన్నింటిలోని సంక్రాంతి పెద్ద పండుగ కదండి. ఈ 3 రోజుల పండుగను మేము ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక మీరు చెప్పండి, మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? భోగి మంటలు బొబ్బెమ్మలతో స్టార్ట్ అయ్యి చిన్నపిల్లలకు వేసే భోగి పళ్ళ వరకు ఆ రోజు మొదటి రోజు భోగి పండుగను, ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఆటపాటలు ఆనందాలు చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే మన పెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటామటండి. ఈ రోజున పొంగలితో సూర్యభగవానుని, పిండి వంటలతో పితృదేవతలను మనం పూజిస్తాము. మనకు న్యూ ఇయర్ తర్వాత వచ్చే పెద్ద పండుగ మన మకర సంక్రాంతి. ఇక మూడో రోజు కనుమ. కనుమ అంటేనే కమ్మని భోజనం. ఇదే రోజున అమ్మవారికి నైవేద్యములు పెట్టి ఆయుధ పూజ జరుపుకుంటారు. మేమైతే ఇలా మా చిన్నాన్నగారు ఇచ్చిన ఈ కనుమ కమ్మని విందుతో మా కనుమను సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా అందరూ ఒకే చోట కలుసుకోవడం, కలిసి వండుకోవడం, కలిసి తినడం అందరికీ ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చిందండి. ఇలా మా సంక్రాంతిని బంధుమిత్రులతో కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, ఆటపాటలు, ముగ్గులు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు, పిండి వంటలతో కొనసాగేదే మన ఈ పండుగ. ఇలా బంధువులతో, స్నేహితులతో, పిల్లలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదండి మనకి. ఏ పండుగలు కలుసుకున్నా కలుసుకోకపోయినా మన సంక్రాంతికి పండుగ మాత్రం స్నేహితులు, బంధువులు అందరూ తప్పనిసరిగా కలుసుకుంటామండి. ఇలా మన సంక్రాంతికి పండుగ మాత్రమే ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకప్పుడు పల్లెటూళ్ళకి మాత్రమే పరిమితమైన ఈ సంక్రాంతి ఇప్పుడైతే విలేజ్ అయినా సిటీ అయినా ఎక్కడైనా సరే అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఆఖరి రోజున వానదేవుడికి బోరెలు వేసి మా సంక్రాంతిని ఇలా ఎండ్ చేసామండి. ఇలా బంధుమిత్రుల కలయిక, ఆనందాలు, సంతోషాలు ఎప్పుడూ అందరి జీవితాల్లోనూ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.